Audio Jungle. Audio Jungle. హలో అండి, ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్ అనమాట. మనము ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిండి మురుకులు అయితే ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే చెక్కలు అంటారు, పబ్బిళ్ళలు అంటారు, చాలా రకాల పేర్లు పెడుతూ ఉంటారు కదా. అవన్నీ కూడా మనం ఇలా పిండి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఉండేటప్పుడు వాళ్ళకి స్నాక్స్గా ఇంట్లో మనము టైంపాస్కి తినేదానికి చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే ఈ పిండి మా అమ్మ ఒక 20 రోజుల ముందు తీసుకొచ్చి ఇచ్చిందండి. ముందుగానే బియ్యం ఆరబోసేసి కడిగి ఆరబోసేసి దాంట్లోనే ఎండుమిర్చి, ఉద్దిపప్పు, తినే శనగపప్పు అన్నీ కూడా ఒకేసారి వేసి కావాల్సినంత ఉప్పు మనం వేసుకునేటప్పుడు కలుపుకోవాలి, అంతేనండి. ఆ విధంగా అయితే పొడి చేసుకొని వచ్చి ఇచ్చేసిందనమాట. కానీ నాకు అది చేసుకునే టైం కూడా లేదనమాట. పిల్లలతో అందరు పండగలకు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇళ్ళ కాడ చేసిస్తూ ఉంటారు కదా అందరికీ. నాకైతే నన్నే చేసుకోమని చెప్పి నాకైతే ఈ పిండి తెచ్చిచ్చిందనమాట మా అమ్మ. సరే, ఇంకా టైం చూసుకొని మనం ఏదో చేద్దాం పిల్లలకి అని చెప్పని నేనైతే ఇలాగ ఈజీగా అనిపించింది నాకు. ఈ విధంగా అయితే నేను పిండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను. ఇంతకుముందు ఒకసారి చేస్తున్నానండి, ఒకసారి వీడియో అయితే పెడదామని చెప్పి పెడుతున్నా. ఈజీగా ఉంటుంది కదా. ఎవరైనా నేను ఈ వీడియో పెట్టినంత టైంలో చేసేసానండి ఈ మురుకులు అయితే. ఈజీగా కొంచెం అయితే పిండి ఎత్తుకునేసాను. ఒక 1/2 కేజీ పిండి అనుకోండి. దానికి తగినంత ఉప్పు వేసుకున్నాను, వామ్ వేసుకున్నాను 1 స్పూను, తర్వాత నూగులు వేసుకున్నాను. ఇవంతా వేసి వేడి నూనె కాంచి పిండిలో వేసేసి బాగా గరిటెతో కలిపేసి మళ్ళీ వేడి నీళ్ళు కాంచి గోరువెచ్చగా ఉంటాయి కదా, ఆ నీళ్ళతో అయితే పిండి బాగా కలిపేసుకున్నానండి. ముద్దలాగా బాగా కొంచెం కలిపేసుకొని ఇంకైతే బాండల్లో నూనె పోసేసి ఇంకైతే నూనె బాగా వేడెక్కినాక ఒక రవ్వ అయితే వేసి చూసాను. బాగా లేస్తుందా, మనం ఒక రవ్వ పిండి వేస్తే పైకి లేయాలన్నమాట, బాగా కాగి. అలా ఉన్నప్పుడు మనమైతే ఇంకా జంతికలు పిండే దాంట్లో అయితే అలాగా వేసేసాను అనమాట మురుకులు. ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మనం కొట్టి పెట్టుకున్నాం అనుకోండి పిండి అయితే, పిల్లలకు మనము హడావిడిగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది, బేజారు అనిపిస్తుంది, చేయలేమన్నమాట. ఉన్నా కూడా ఎంత ఫ్రీగా ఉన్నా కూడా చేయలేమన్నమాట. ఈ విధంగా మనం ముందుగా పెట్టుకున్నాం అనుకోండి, కావాల్సినప్పుడు ఎత్తుకొని మనం ఈ విధంగా కలుపుకొని కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుని మా అమ్మ ఎప్పుడు అంతే అలా తెచ్చిచ్చేస్తుంది నాకు, మా అక్కకి. మేము చేసుకునేస్తామన్నమాట ఈ విధంగా. నేనైతే ఇంకా చూపించాల వీడియో అనేసని నేనైతే ఇంతకుముందు కొంచెం చేశాను. ఇప్పుడు పెడుతున్నానండి వీడియో. మీకు ఈజీ అనిపిస్తుంది కదా, అందుకోసమైతే చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నాలాగా ఈజీగా బిన్నా పని అయిపోవాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో పెడుతున్నానండి. మురుకులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా చూడండి, మనం చేత్తో అలా తుంచితే కూడా పల్లపల్లని ఇరిగిపోతున్నాయి చూడండి, గట్టిగా లేకుండా. ఇంత బాగా ఉంటాయండి మురుకులు అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ముందుగా అన్నీ కూడా తెచ్చిపెట్టుకొని కొట్టి పెట్టుకునేసామనుకోండి ఫ్రిడ్జ్లో, మనకు కావాల్సినప్పుడు చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. కొంచెం రెడ్గా కూడా కావాలన్నా ఎత్తుకోవచ్చు, కొంచెం తెల్లగా కూడా కావాలన్నా ఎత్తుకోవచ్చు అనమాట. ఎట్లా ఎత్తినా కూడా మనకు కరకరలాడుతూ ఉంటాయన్నమాట మురుకులు అయితే. ఇంకా మా పిల్లలకైతే రోజు ఏదో ఒకటి చేయకూడదా మా వారు అంటూనే ఉంటారండి. బయట ఫుడ్ ఆయిల్ ఎట్ట పడితే అట్ట చేస్తూ ఉంటారు, ఇంట్లో చేయొచ్చు కదా ఏదో ఒకటి అని అరుస్తూనే ఉంటారనమాట. మా వారికి బయట ఫుడ్ నచ్చదు, అసలు తినరు. ఇంకా ఇప్పుడు మనం హెల్త్ చూసుకుంటూ ఉంటేనే కదా పిల్లలకు మనం చేసి పెడుతుంటే కదా. ఇంట్లోనే బయట తెచ్చి పెట్టేస్తూ ఉంటే మనం ఎట్లా ఇంతకుముందు అంతా అప్పట్లో తినేస్తూ ఉన్నాం చిన్నప్పుడు. ఇప్పుడన్నా తెలుసుకొని పిల్లలకు పెడుతూ ఉండాలి కదా, మనమే చేసుకొని ఇంట్లో అని అరుస్తూ ఉంటారనమాట. దానికోసమైతే నేను ఇంకా ఇంట్లో చేయడం మొదలుపెట్టానమాట. ఇంకా బయట షాపులు అప్పుడప్పుడు తీసుకొని వచ్చేస్తూ ఉంటాము, కాకపోతే ఇప్పుడు అది అంతా వద్దని అరుస్తున్నారనమాట. ఇంకా ఇంట్లోనే చేయడం మొదలుపెట్టాను అనమాట. ఈ విధంగా అయితే చేసి పెట్టేస్తామండి. పిల్లలైతే స్కూల్ బాక్స్కి ఇంటికి వస్తానే పాపం సాయంత్రం అయితే తినడానికి ఏమని అనుకుంటూ ఉంటారు కదా, అందుకోసమైతే ఇలా చేసి పెట్టాను. వస్తానే ఇంకా తింటారనమాట మా పిల్లలైతే. ఇలా మీకు కూడా ఈజీ అనిపిస్తుందండి ఇలా చేసి పెట్టుకుంటే. మురుకుల పిండి ఇంత ఈజీగా చేసుకోవచ్చండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.